ద్రవ్యోల్బణం మరోసారి ఊర్ధ్వముఖ చలనం ప్రారంభించింది. కూరగాయలు, మాంసం, చేపలు, గుడ్ల ధరలు పెరగడంతో ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.07% చేరింది. ద్రవ్యోల్బణం జూలైలో 1.61%, గత ఏడాది ఆగస్టులో 0.69% ఉంది. అయితే 9 నెలల పాటు వరుసగా తగ్గుతూ వచ్చిన వినియోగదారుల ధరల సూచి ఆగస్టులో తొలిసారి ఎక్కువగా కదిలింది. అయితే ఆర్బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన కట్టడి పరిధి 4 నుండి 2%, అంటే ఎగువగా లేదా దిగువకు సర్దుబాటు లోపే ఉంటుంది. ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం గ్రామీణ ప్రాంతాల్లో 1.18% నుంచి 1.69%, పట్టణ ప్రాంతాల్లో అయితే 2.1% నుంచి 2.47% పెరిగింది. రాష్ట్రాల వారీగా చూస్తే కేరళలో గరిష్టంగా 9.04% ఉండగా అస్సాంలో కనిష్టంగా -0.66% ఉంది. ఆహార ఇంధన విభాగాలు మినహా ఇతర విభాగాల్లో ద్రవ్యోల్బణం 4.3%గా ఉంది.